హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రైతు బంధుకు రామ్ రామ్. శాసించే స్థాయి నుండి యాచించే స్థాయికి రైతన్నను దిగజారుస్తున్నారన్న కేటీఆర్. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు ఏం చేశారు? మళ్ళీ రైతులు ప్రమాణ పత్రాలు ఇచ్చేందుకు అన్నదాతలకు దొంగలుగా చిత్రీకరిస్తే ఊరుకోం. ప్రభుత్వమే హామీలపై ప్రమాణ పత్రాలు ఇవ్వాలి. ఏ ఊర్లో ఏ రైతుకి ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే జాబితా బయటపెట్టు. రేవంత్ రెడ్డి, ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చావో చెప్పు. రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చు. మేము జమ చేసిన 7,500 కోట్లే ఇచ్చారే తప్ప రైతు భరోసా కింద రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు అందరికీ అన్ని హామీ ఇస్తామన్నారు, ఇప్పుడు కొందరికే ఇస్తామని కోతలు పెడుతున్నారు. రాష్ట్ర సర్కారును రైతులు ఊరూర నిలదీయాలి. రైతులకు ప్రభుత్వం పడ్డ బాకీపై పోస్టర్లు అంటిస్తాం. 2-3 రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫైర్ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇస్తాం అందరికీ, పంట వేసిన రైతులందరికీ, మరియు రైతు భరోసా 15,000 ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక గత ప్రభుత్వం రైతు భరోసా వేస్తానని నిధులు జమ చేసిన పైసలే తప్ప ఇప్పటి వరకు మీరు ఇవ్వలే. అంటే రైతులకు మరి దీనిలో కూడా కోతలు పెట్టే ఉపాయంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ఎలక్షన్ల ముందు ఈ విధానం చెప్పలే కదా. ఎలక్షన్ల ముందో మాట, ఎలక్షన్ల తర్వాత మాట. ఇప్పుడు మీరు ఏ ఊర్లో ఎంత బోనస్ ఇచ్చిళ్ళు, మరి ఏ ఊళ్ళో పూర్తి స్థాయిలో రైతు బంధు అమలు చేసిళ్ళు అనేది మీరు శ్వేతపత్రం విడుదల చేయాలి. అన్ని బోగస్ మాటలు. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేక మేము పూర్తి స్థాయిలో అమలు చేసినామని చెప్పుకోవడం, మరియు రైతులను కాంగ్రెస్ పార్టీ వస్తే మంచి జరుగుతుందన్న రైతులను ఎంతో ఇబ్బంది పాలు చేస్తున్నారు. రైతు భరోసా వెనక ముందైనా కాంగ్రెస్ పార్టీ వేస్తుందనే నమ్మకంతో ఉన్న రైతులకు మళ్ళా దీనిలో కోతన. ప్రతి సంవత్సరం ప్రతి 6 నెలలకు పంట వేసినప్పుడల్లా మీకు పత్రాలు ఇచ్చి గింత పంట వేసినామని చెప్పాలంటే రైతులకు ఎంత ఇబ్బంది. ఏ విధంగా మీరు రైతు భరోసా ఇస్తారా లేక కటప్ చేసే ఉద్దేశంతోనే ఉన్నారా అని మీరు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పే అవసరం ఉంది. గత ప్రభుత్వం ఏ షరతులు లేకుండా రైతులకు న్యాయం జరగాలి, పెట్టుబడి సాయం ఇస్తే రైతులు బాగుపడతారనే ఉద్దేశంతో కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో ఆ పథకాన్ని పెట్టిండు. కానీ మీరు ప్రభుత్వంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చి 15,000 వేస్తానని కేసీఆర్ ఇచ్చే 10,000 కూడా వేయలేకపోతున్నారు. అంటే రైతులను మోసపూరితమైన హామీలతో గద్దెనెక్కి రైతులను మోసం చేసిన మన కాంగ్రెస్ పార్టీ. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మీరు ఒకవేళ రైతులకు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో అమలు చేయక వారిని మోసం చేస్తే మేము ప్రభుత్వంపై ఏ విధమైన ధర్నాలకైనా ముందుంటాం, మరియు దానిపై పోస్టర్లు అంటిస్తామని అనడం జరుగుతుంది. మీరు ఇచ్చిన హామీలపైన పోస్టర్లు అంటేసి తెలంగాణ ప్రజలలో ప్రతి ఊర్లో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ లీడర్ కొట్లాడాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అనడం జరిగింది. ఊరు దాటితే టోల్ తీసుడే, సర్కార్ 40%, ప్రైవేట్ 60% భాగస్వామ్యం, అమ్తో 30,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం 3 ఏళ్లలో పూర్తికి ముఖ్యమంత్రి ఆదేశం. ఇక వందల సంఖ్యలో రానున్న టోల్ గేట్లు గ్రామాలను ఏర్పాటు చేసే అవకాశం. ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై పెనుభారం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికక్కడ ప్రజలపై పెనుభారం మోపే ఉద్దేశంతో ఉన్నాడు. ఇప్పుడు రోడ్లను విస్తరించే ఉద్దేశంలో అమ్తో చర్చలు జరిగి రోడ్లను విస్తరించే పనులు ఇవ్వడం జరుగుతుంది. దానిపై విలేజ్లలో ఉన్న ప్రజలకు కూడా భారం పడుతుంది. ఎందుకంటే దగ్గరలో టోల్ పెడితే వారు రోజు టోల్ దాటాలి, పనికి దాటినప్పుడు వాళ్ళ టోల్ ఫీజు కట్టాలి. దానివల్ల రైతన్నలకు మరియు మధ్యతరగతి వ్యక్తులకు టోల్ పడి దానిపై ఎంతో పెనుభారం పడుతుందని అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పేదలకు మంచి పని చేయాలి కానీ వారికి పెనుభారం జరిగే పనులు చేయొద్దని కోరడం జరుగుతుంది. 42% కోటా ఇవ్వాల్సిందే. బీసీ డిక్లరేషన్ పై మాట తప్పితే తరిమి కొడతాం. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత గారు, మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ల ముందు. మేము బీసీల పక్షపాతం కాంగ్రెస్ పార్టీ, ఆ రోజున్న బీఆర్ఎస్ పార్టీ బీసీలను విస్మరించిందని ఎలక్షన్ల ముందు గప్పలు కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట తప్పడం జరుగుతుంది. అంటే ఎలక్షన్ల ముందు మీరు ప్రభుత్వానికి రావడానికి బీసీలను వాడుకొని ఇప్పుడు బీసీలకు సరైన 42% కోటా ఇవ్వలేరు. ఇంకా పూర్తి స్థాయిలో సంవత్సరంన్నర దాటినా కూడా ఇంకెప్పుడు మీరు ఇచ్చేది? అంటే బీసీలను గద్దెనెక్కదాక బీసీలను వాడుకొని గద్దెనెక్కినాక బీసీలను విస్మరిస్తారా? దీనిపై ఎమ్మెల్సీ కవిత గారు మహాసభలో భారీ ఎత్తున మహాసభ పెట్టడం జరిగింది. దానిలో కాంగ్రెస్ పార్టీకి మీరు కనుక బీసీల డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ప్రభుత్వంపై ఎక్కడికైనా వస్తాం, బీసీల పక్షాన కొట్లాడతామని అనడం జరుగుతుంది. దయచేసి మీరు బీసీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అనుకుంటే 42% మీరు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇవ్వని పక్షాన బీసీల తరపున
తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి నిరసనగా ధర్నాలు చేస్తారని తెలియజేయడం జరుగుతుంది. మరో 3,000 కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి ఇప్పటికే 56,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ ఏడున బండ్ల వేలంలో పాల్గొనాలని నిర్ణయం. ఇప్పటికే అప్పు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా 3,000 కోట్ల అప్పు చేయడానికి ఉందని ఆర్బీఐ నివేదికలో తెలియడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం మీద బురద జల్లే మాటలు మాట్లాడి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక సంవత్సరంనే 1,00,000 కోట్లు అప్పు చేసి మళ్ళీ 3 కోట్ల అప్పు చేయడానికి కూడా ముందంజలో ఉంది. కానీ అప్పు చేసినా కానీ పూర్తి స్థాయిలో పథకాలు అమలు చేయని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నెత్తిన గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు మరోమారు భూసేకరణ చేసిన ప్రభుత్వం ఇప్పటికే ఓఆర్ఆర్ నుంచి పంజాగూడ వరకు సేకరణ పూర్తి. మీర్ఖాన్పేట ఆకుతోటపల్లి 2వ విడతకు నోటిఫికేషన్. మొత్తం 550 ఎకరాలు సేకరించే యోచనలో సర్కార్. ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ రోడ్డు విస్తరణలో కొంతవరకు భూసేకరణ జరిగింది. ఇంకా వేరే జోన్కు భూసేకరణ చేయడానికి ముందొచ్చిన కాంగ్రెస్ సర్కార్. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాకు మార్కెట్ ధర ఇవ్వాలి, ప్రభుత్వ ధర వద్దని కాంగ్రెస్ పార్టీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పార్టీని అడగడం జరుగుతుంది. దయచేసి రైతులకు అన్యాయం చేయొద్దు. పంట పండించుకునే రైతులు మీకు రోడ్డు విస్తీర్ణ కొరకు భూములు ఇస్తారు కాబట్టి వారికి తగిన మొత్తంలో మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంత అమౌంట్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. భూముల అమ్మలేం కుదవ పెట్టడం, భూముల వేలానికి ప్రభుత్వం వెనుకంజ. గతంలో ఎకరానికి 100 కోట్ల ఆదాయం, ఏడాదిగా రియల్ ఎస్టేట్ డమాల్. వేలానికి వెళ్తే సగం ధర కూడా డౌటే. తనఖా పెట్టడమే ఉత్తమని యోచన. భూములు ఇప్పుడు గవర్నమెంట్ నడవాలంటే, పథకాలకైనా వారికి జీతాలు ఇవ్వాలన్నా నడవాలంటే భూములు వేలమన్నా వేయాలి, అమ్మాలంటే గత ప్రభుత్వంలో వచ్చిన 100 కోట్లు వస్తలేవు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే సంవత్సరంలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది. కావున సగం రేట్ వస్తలేదు కాబట్టి కుదబెట్టే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయ్యా కాంగ్రెస్ పార్టీ వస్తే ఎంతో డెవలప్మెంట్ అవుతుందంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. మరి గత ప్రభుత్వం తెచ్చిన పథకాలు మరియు పెద్ద పెద్ద ప్రాజెక్టులు డెవలప్మెంట్ గురించి ఆలోచించింది. మీరు డెవలప్మెంట్ గురించి ఆలోచించకుండా హైదరాబాద్లో హైడ్రా తెచ్చి పేద ప్రజలు ఇళ్లను కూర్చోడం వల్ల డెవలప్మెంట్ పడిపోతే డెవలప్మెంట్ వస్తుందా? దానివల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతినడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసే పరిస్థితిలో ఉంది. అందుకే భూములను కుదబెట్టే యోచనలో ఉందని తెలియజేయడం జరుగుతుంది. కడియం సిఆర్ ఊసరవెల్లి సిగ్గుంటే పదవికి రాజీనామా చేయి. కడియంపై ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం. జనగాంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జనగాం కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కడియం సిఆర్పై ఫైర్ అవ్వడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు టీడీపీలో ఉండి టీడీపీ భూస్థాపితం అయ్యే క్రమంలో మన కేసీఆర్ గారు అనుభవజ్ఞుడు కడియం సిఆర్ గారు అని తీసుకొని మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. అంతటి ప్రియారిటీ ఇచ్చిన కడియం సిఆర్ గారికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే ఆయనే కేసీఆర్ గారు కాదని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిండు. ఇవాళ ఏంటంటే అన్నం పెట్టిన పార్టీనే విస్మరించి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి మళ్ళా సీఎం గారి మెప్పు కొరకు కేసీఆర్ మీద విమర్శలు చేయడం ఇది ఎంతవరకు న్యాయం? ఇది తగదు. మీకు మీ అవసరాలకు మంచి అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారిపై బురద జల్లడం అంటే ఇది అవమానకరమని పల్లా రాజేశ్వర రెడ్డి గారు కడియం సిఆర్పై ఫైర్ అవ్వడం జరిగింది. మీరు ఇలానే కొనసాగితే రాబోయే కాలంలో మీకు స్టేషన్ గణపూర్ ప్రజలే గుణపాఠం చెప్తారని పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఫైర్ అవ్వడం జరిగింది. పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలి, వారి ఆశయాల సాధన నిజమైన నివ్వాలి. మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత మధుసూదనాచారి. బాలికల విద్యాభివృద్ధికి ఎనలేని కృషి. ఎంపీ వద్దిరాజ్. తెలంగాణ భవన్లో సావిత్రిబాయి జయంతి. పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన అడగడం జరుగుతుంది. ఎందుకంటే పూలే దంపతులు బాలికల చదువు కొరకు ఎంతో ముందడుగేసి వారు చదువుకోవాలి మరియు మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి బాటలో నడవాలనే ఉద్దేశంతో వారు ముందడుగొచ్చి విద్యను చెప్పడం జరిగింది. అసొంటి మానవులకు భారతరత్న ఇవ్వాలి మరియు వాళ్ళ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వారు నిన్న వర్ధంతి సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.